కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. పదవుల కోసం పార్టీ మారిన నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి అని వారిని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలా మధు వెల్దుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వారు తెలిపారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు హనుమనగారి నరేందర్ రెడ్డి, ఫిషనర్స్ తలారి మల్లేశం, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రతి 200 యూనిట్లు విద్యుత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా వీళ్ళు కల్లబొల్లి మాటలతో అబద్ధాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పార్టీ మారిన తర్వాత పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేసినట్టు ఆమె కూడా అలవాటైనట్టున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే వేసి అనేక అవకాశాలు ఇచ్చిన సొంత పార్టీని తన మామ భర్త ఆమె ఈ పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీని విమర్శించి మంత్రి పదవిని వదులుకొని అందులో మళ్ళీ బుగ్గకారం ఎక్కడానికని మహిళా కమిషన్ చైర్మన్ పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి పార్టీ మారడం జరిగింది. అటువంటి ఆమె కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత నైతికత ఆమెకు లేదు అనే విషయాన్ని చెప్తున్నాం. ఎన్నో ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేస్తుండ్రు, ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్తున్నారు. ప్రతి ఊర్లో ఆయనకు ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరును మనం అందరం కూడా ఏడ కూర్చున్న అందరూ ఆయన విషయం చెప్పి, ఎందుకంటే పాపం చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు. నిన్న మేము పోయినాం, కడుపులో తలకాయ వెడి చెప్తున్నా, అన్న నేను తమ్ముడిని అనుకోండి, నేను మీ ఇంటి సోదరుని అనుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఉందో